విజయవాడలోని వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థ ఆధ్వర్యంలో మిద్దె తోటల పెంపకందారులకు విత్తనాలు, మొక్కల పంపిణీ జరిగింది. దేశీ విత్తనాలతో పాటు సహజ ఎరువులను సాగుదారులకు అందించారు. చాలా మందికి మొక్కలు పెంచుకోవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ సేంద్రియంగా ఎలా పెంచుకోవాలి, ఇంటి వద్ద ఉన్న చిన్నపాటి స్థలంలోనూ డాబాపైనో ఎలాంటి కూరగాయలు పెట్టుకోవాలి, సహజ విధానాల్లో పండించేందుకు విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, ఎరువులను ఎలా సమకూర్చుకోవాలి వంటి అనేక సందేహాలు కలగడం సహజం. అలాంటి వారికి చేదోడు వాదోడుగా ఉంటోంది వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థ. నలుగురితో మొదలైన గ్రూప్ ప్రస్తుతం 4000 మందికి విస్తరించి అందరిలోనూ ఆరోగ్య స్పృహ పెంచుతోంది. ఆర్గానిక్గా కూరగాయలు మా మిద్దె తోటలపై మేమే పండించుకోవాలనే ఉద్దేశంతో నాతో మొదలు పెట్టుకున్న ఈ ప్రయాణం 4 స్నేహితులతో కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఈరోజు 4000 మంది సభ్యులతో ఏపీ, తెలంగాణ మొత్తంలో ప్రవర్తమానమే వెలుగుతోంది. ఈరోజు మేము ఆకుకూరల విత్తనాలు, కూరగాయల విత్తనాలు మరియు నారు మొక్కలు ఇలాంటివన్నీ పంచడం జరుగుతుంది. ఎందుకు ఉచితంగా పంచుతున్నాము అంటే ఎవరికి వాళ్ళకి అమ్మో మిద్దె తోట కష్టం, బరువు అయిపోతుంది, భారం అయిపోతుంది ఇంటి మీద అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం మనమే చూపించాలి. అంటే వీళ్ళందరూ చేస్తున్నారు, ఇంకా కొంతమంది చేయగలరు, మనం కూడా చేయగలము అనే ఆలోచనని తెప్పించడం కోసం ఇలాంటి నాటు విత్తనాలన్నీ సేకరించి మేము ఫ్రీగా పంచడం జరుగుతుంది. గత కొన్నేళ్లుగా పట్టణాలు, నగరాల్లో ఇంటి పంటపై చైతన్యం కలిగిస్తున్న వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థ ఇప్పుడు గ్రామాలకు సైతం విస్తరిస్తోంది. గ్రూపులోని సభ్యులకు మెళకువలతో పాటు ఉచితంగా విత్తనాలను అందిస్తోంది. ఫార్మర్స్ టు కన్జ్యూమర్ ప్రోగ్రాంలో వచ్చి ఎవ్రీ వీక్ నేను వెజిటబుల్స్ తీసుకెళ్తా ఉండేదాన్నండి. ప్రతి వీక్ లీలా కుమారి గారిని అడుగుతూ ఉండేదాన్ని, మేడం సీడ్స్ ఎప్పుడు ఇస్తారు అని మిద్దె తోట పెంచడానికి. మేడం గ్రూప్లో జాయిన్ అయ్యానండి. మేడం ఈరోజు సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మా టెర్రస్ గార్డెన్లో ఎన్నో రకాల వంగ విత్తనాలు, ఎన్నో రకాల క్యాప్సికమ్ విత్తనాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. మాకు ఫెర్టిలైజర్స్ కూడా బయట రేటు కేజీ 100 ఉంటే ఇక్కడ 50 రూపీస్కి అలా ఇస్తూ ఉంటారు. గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు లీలా గారు చాలా కొద్ది మందితో స్టార్ట్ చేశారండి. కానీ ఈ గ్రూప్ వల్ల అందరికి ఉపయోగకరంగా ఉందని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి చేయడం వల్ల చాలామంది గ్రూప్లో జాయిన్ అయ్యారు. మనకి తెలియని ఎన్నో రకాల విత్తనాలు ఉన్నాయి. విత్తనాల కొరత అనేది లేదండి. ఇప్పుడు షేర్ చేసుకుని నేను ఒక 4 విత్తనాలు ఎవరికైనా ఇచ్చాను అనుకోండి, వాళ్ళు ఏంటంటే ఆ పంటని ఈల్డ్ తీసిన తర్వాత ఒక 1/4 కిలో 1/2 కిలో సీడ్స్ మళ్ళీ అవి గ్రూప్కి ఇచ్చేస్తున్నారు. అట్లాగా సీడ్స్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ గ్రూప్కి సీడ్స్ ఇస్తున్నారు. దానివల్ల విత్తనాల కొరత తగ్గిందండి. రకరకాల విత్తనాలు, రకరకాల మొక్కలు, మేము ఎప్పుడు చూడని మొక్కలు, ఎప్పుడూ మా చైల్డ్హుడ్లో చూసిన మొక్కలు అన్నీ మేము ఈ గ్రూప్ ద్వారా మళ్ళా మేము నూతనంగా ప్రారంభించడానికి ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నాం. ఎప్పుడు కూడా నాకు చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచుకోవడం అనేది ఇంట్రెస్ట్, కానీ ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఎలా బాగా పెంచవచ్చును. మొక్కలు పెంచినప్పుడు ఎప్పుడు దానికి మామూలుగా అందరూ వేసినట్టు నేను ఎరువు వేసి పెంచుకోవడం అనేది జరుగుతూ ఉండేది. కానీ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత నాకు తెలియనటువంటి ఎన్నో ఫెర్టిలైజర్స్ గురించి, ఆర్గానిక్గా అవి ఎలా వాడాలి, మనం ఆర్గానిక్ జీవామృతం ఇలా రకరకాల ఇదిని అవి ఎలా తయారు చేసుకోవాలని ఆ ఫార్ములాస్ నేర్చుకోవడం, కానీ నేను నేర్చుకోవడమే కాకుండా నా తోటి గార్డెనర్స్కి అందరికీ కూడా చెప్పగలుగుతున్నా ఇప్పుడని నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఈ గ్రూప్లో ఉండటం వల్ల. మార్కెట్లో రసాయన అవశేషాలతో నిండిన పంట ఉత్పత్తులు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను ప్రతి ఒక్కరూ పండించుకోవాలంటూ మిద్దె తోటల పెంపకందారులు సూచిస్తున్నారు.